డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు ప్రతిఫలాన్ని గురించి మనం తెలుసుకుందాం. రివార్డ్. ఒక పాట, భక్తుడు రాసినటువంటి పాటను ఒక వచనం జ్ఞాపకం చేసుకుందాం. నా వంటి నరుడకడు నన్ను ప్రేమించి నా వలన ఫలమోగోరు. ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమీ లేక. కాబట్టి ఈరోజు మనుషులు మనల్ని ఎవరైనా ప్రేమించి మనల్ని ఆశిస్తే ప్రతిఫలం ఆశిస్తారు. అదే మన దగ్గర ఏమీ లేనటువంటి మానవులను ఆయన, మన ప్రభు ఏముందని మనల్ని ఆశించాడు. కాబట్టి అంతటి ప్రేమ గంటివంటి దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన బిడ్డలకిచ్చే ప్రతిఫలము ఆయన న్యాయాన్ని తెలియచేస్తుందన్న సంగతి మనం మరవకూడదు. అవి దీవెనలని, అవి శిక్షల రూపాల్లో ఉంటాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తమను తాము ఉపేక్షించుకొని సువార్త నిమిత్తము శ్రమానుభవం పొందుట ద్వారా ప్రతిఫలము పొందుతారని యేసు తన శిష్యులకు వాగ్దానం చేశాడు. మూడవది, మానవ పరంగా ప్రతిఫలము ఆశించవద్దని యేసు తన శిష్యులను వారించాడు. నాలుగవది, రక్షణ సంబంధించిన అంతిమ బహుమానము కేవలము దేవుడిచ్చు కృప మీదనే ఆధారపడిందని మనము తెలుసుకోవాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక చివరిగా రక్షణ యుక్త కాలములో ప్రారంభమై 2 కొరింథీ 5వ అధ్యాయము 5వ వచనములో పరలోకములో ముగిస్తుంది. కాబట్టి ఈ దినము ప్రతిఫలమును గురించి మనము విన్నందులకు ఆ దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఆమేన్.